జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో చిన్నారి జాహ్నవి కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తా ఉంది. సో ప్రస్తుతం ఆ చిన్నారి జాహ్నవి కేసు ఏదైతే ఉందో ఆ కేసులో కీలకంగా ఉన్నటువంటి పెంపుడు కుక్క, ఆ కుటుంబ సభ్యుల పెంపుడు కుక్క ప్రస్తుతం చనిపోవడంతో కేసు మరొకసారి ముందుకొచ్చింది. ప్రస్తుతం పోలీసులు కీలకంగా మార్చుకున్నటువంటి కుక్క ఏదైతే ఉందో ఆ కుక్కకి GPS ట్రాకర్ ని అమర్చి ఆ GPS ట్రాకర్ ద్వారా ఏ రోజైతే ఆ పాప బయటికి వెళ్ళిందో ఆ పెంపుడు కుక్కతో పాటు ఆ దారి గుండానే ఆ పెంపుడు కుక్కను కొండపాత్రకు పంపించారు. దాని ద్వారా GPS ట్రాకర్ ను వాళ్ళు ట్రాకింగ్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. సో నిన్నటి రోజున ఏదైతే నిన్న పెంపుడు కుక్క వచ్చిన తర్వాత దానికి GPS ట్రాకర్ అమర్చి కొండ ప్రాంతం గుండగా దాన్ని పంపించారు. సో నిన్న ఓవరాల్ గా 8 నుండి 10 కిలోమీటర్ల పాటు ఆ కొండ ప్రాంతం, ఆ బామాయిల తోట, ఆ అడవి చుట్టూ ప్రాంతం కూడా సుమారు 8 నుండి 10 కిలోమీటర్ల పాటు కూడా ఆ కుక్క పయనించినప్పటికి కూడా ఎలాంటి ఆచూకీ ఆధారాలు లభించలేదు. సో నిన్న ఏదైతే 8-10 కిలోమీటర్లు నడిచింది, ఆ తర్వాత ఈ రోజు కూడా దానికి GPS ట్రాకర్ అమర్చారు కుక్కకి. అమర్చి ఈ రోజు కూడా దాన్ని ఆ అడవి ప్రాంతం గుండా ట్రాకింగ్ చేయడం జరిగింది లైవ్ లో. అయితే నిన్నటి నుండి కూడా ఆహారం లేకపోవడము, అదే విధంగా నీరసంగా ఉండడము, ఎప్పుడైతే కుక్క తప్పిపోయిందో ఆ 3-4 రోజులు కూడా అక్కడ ఆహారం లేకపోవడము, వచ్చిన తర్వాత వెంటనే దానికి GPS ట్రాకర్ అమర్చి దాన్ని లైవ్ లో తిప్పడము, దానికి ఆహారం లేకపోవడం, దీని అంతటి కారణంతో బక్క చిక్కిపోయినటువంటి కుక్క ఒక్కసారిగా చనిపోవడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసులో పోలీసులకు ఉన్నటువంటి ఏకైక ఆధారం కుక్క మాత్రమే. ఆ కుక్క ద్వారానే ఆ పాప ఆచూకీ కనుక్కునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఒక్కసారిగా ఆ కుక్క చనిపోవడంతో పోలీసులు ప్రస్తుతం తల పట్టుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. అయితే ఆ కుక్క ఏదైతే తప్పిపోయిందో పెంపుడు కుక్కతో పాటు జాహ్నవి, చిన్నారి కూడా ఇద్దరు ఒకేసారి బయటికి వెళ్ళడం జరిగింది. చిన్నారి నాన్న అంటూ కూడా నాన్న కోసం వెళ్తా అంటూ ఇంట్లో నుండి బయటికి వెళ్ళింది. అప్పుడు ఆ పెంపుడు కుక్క కూడా వెళ్ళడం జరిగింది. అయితే వెళ్ళినటువంటి ఇద్దరు కూడా 4 రోజుల తర్వాత కేవలం కుక్క మాత్రమే ఇంటికి వచ్చింది. ఆ చిన్నారి జాహ్నవి రాలేదు. అయితే కుక్క మాత్రమే రావడంతో తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఈ నేపథ్యంలో. అయితే ఆ కుక్కకు ఇప్పుడు ఏదైతే చనిపోయిన తర్వాత కుక్కకు కొన్ని గాయాలు కూడా వాళ్ళు చూడడం జరిగింది. కుక్క పైన కొన్ని గాయాలు గుర్తించారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఎవరైనా చంపారు, ఏదైతే 4 రోజులు మిస్సింగ్ అయిందో ఆ 4 రోజుల మిస్సింగ్ లో కుక్కని ఎవరైనా గాయపరిచారా, ఆ పాపని కిడ్నాప్ చేసే ప్రయత్నంలో కుక్క పైన ఏమైనా దాడి చేశారా, లేదంటే విష పదార్థాలు ఏమైనా ఇచ్చారా అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు, విచారిస్తున్నారు. సో ఏకైక ఆధారం పోలీసులకు ఉన్నటువంటి ఏకైక ఆధారం కేవలం కుక్కనే. అది కుటుంబ సభ్యులు కావచ్చు, స్థానికులు కావచ్చు, పోలీసులు కావచ్చు, అటవీ శాఖ అధికారులు కావచ్చు, వీరందరూ కూడా ఉన్న ఏకైక ఆధారం కేవలం పెంపుడు కుక్క మాత్రమే. ఎందుకంటే కుక్కలకి కొంత స్వభావం ఉంటుంది. ఏదైతే ఒక ప్లేస్ దగ్గర మనం విడిచిపెట్టి వస్తే అది ఒక 3-4 రోజుల తర్వాత కూడా మళ్ళీ అదే ప్లేస్ కు వచ్చేసినటువంటి స్వభావం అనేది కుక్కకు ఉంటది. అయితే ఈ స్వభావంతోనే పెంపుడు కుక్క చిన్నారి ఆచుకుని కనిపెడుతుందని చెప్పేసి ఊహించారు, అనుకున్నారు. అదే కీలకంగా కాబోతుందని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా చాలా మంది ప్రజలు, ఎవరైతే ఆ కుటుంబ సభ్యులు, పోలీసులు మాత్రమే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా ఎదురు చూశారు. కుక్క దొరకడంతో, GPS ట్రాకర్ అమర్చడంతో ఖచ్చితంగా పాప ఇప్పుడు దొరుకుతుంది, కుక్క ఖచ్చితంగా పాప ఉన్నటువంటి స్థానానికి తీసుకెళ్తుంది, ఖచ్చితంగా కుక్క ఎంతో వెళ్ళిపోతుందని చెప్పేసి అనుకున్నప్పటికీ ఒక్కసారిగా కుక్క చనిపోవడంతో కేసు మళ్ళీ మొదటికి వచ్చింది. పోలీసులు అయితే ప్రస్తుతం తలలు పట్టుకుంటున్నారు. ఇప్పుడు పాప ఆచూకీ లభించే విషయంలో ఉన్నటువంటి ఏకైక ఆధారం పోవడంతో ఏ విధంగా విచారణ జరపాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఈ కేసులో ఎలా విచారించాలి, ఎవరిని విచారించాలి అనేటువంటి దానిలో పోలీసులు అయితే ఇప్పుడు తికమక పడుతున్నారు. అటు అటవీ శాఖ, పోలీసులు ప్రస్తుతం ఈ కుక్క ఏదైతుందో పెంపుడు కుక్క, దీన్ని ఎవరైనా చంపేశారా అనే దానిపైన కూడా చూస్తా ఉన్నారు. చంపకపోతే ఏదైతే 4 రోజుల కింద పాపతో పోయిన టైంలో ఆ కుక్కను ఎవరైనా దాడి చేశారా, గాయపరిచారా, లేదంటే విషపదార్థం లాంటివి ఇచ్చారా. ఎందుకంటే కుక్క ఇంటికి వచ్చిన తర్వాత గతంలో పెంపుడు కుక్క ఇంటి దగ్గర ఏ విధంగా అవుతుందో అలాంటి ప్రవర్తించకుండా కాస్త వింతగా ప్రవర్తించడం, మనుషులను చూసి భయపడడం, వింతగా పరిగెత్తడము, సో ఏదైతే రోడ్డు పైన కారు వెళ్తే ఆ కారును చూస్తూ అరవడము, కాస్త వింతగా ప్రవర్తించింది. అయితే ఈ వింత ప్రవర్తనతో కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కుటుంబ సభ్యులు, పోలీసులు కూడా అదే సమాచారం ఇచ్చారు. మా పెంపుడు కుక్క స్వభావం ఇలా ఉండదు, అది వేరేలాగా ప్రవర్తిస్తుంది, కానీ ఇప్పుడు కొంచెం కొత్తగా ప్రవర్తిస్తుంది, వింతగా ప్రవర్తిస్తుంది అని చెప్పేసి కుటుంబ సభ్యులు కూడా
పోలీసులు చెప్పడంతో కాస్త అనుమానం అయితే వ్యక్తం అవుతున్నాయి లక్ష్మీనారాయణ. సరే ఏది ఏమైనప్పుడు కూడా ఇప్పుడు పాప కేసులో ఉన్నటువంటి కీలక ఆధారంగా ఉన్నటువంటి కుక్క చనిపోవడంతో కేసు మళ్ళీ మొదటికి వచ్చింది. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు ఒక సంచలనంగా మారింది. కుటుంబ సభ్యులతో పాటు చాలా మంది ప్రజలు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా పాప జాహ్నవి సురక్షితంగా రావాలి, ఇంటికి క్షేమంగా చేరుకోవాలి, ఎలాంటి గాయాలు కావద్దు, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా తన అమ్మ ఒడిలో కూర్చొని ఆడుకోవాలని చెప్పేసి చాలా మంది అయితే ప్రజలు కోరుకుంటున్నారు. సిచ్యువేషన్ లో ఇప్పుడు ఈ కుక్క చనిపోవడంతో ఒక్కసారిగా మరొకసారి అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు కుటుంబ సభ్యులు కావచ్చు, అటు పోలీసులు కావచ్చు, దాంతో పాటు చాలా మంది ప్రజలందరూ కూడా. సో ఈ కుక్క ఏ విధంగా చనిపోయిందో దానిపైన ప్రస్తుతం అయితే ఒక విచారణ సాగుతుంది. దాంతో పాటుగా అటు గాలింపు చర్యలు చేపడుతున్నారు. సో అటు ప్లాన్ ఏ, ప్లాన్ బి. ఇప్పుడు కుక్క చనిపోయింది, కుక్క చనిపోతే మరి ఏ విధంగా ముందుకెళ్ళినటువంటి దాంట్లో కూడా ప్లాన్ బిని కూడా అమలు చేయడం జరిగింది. సో వారు చేసినటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు. అటు కుటుంబ సభ్యుల బంధువులు కావచ్చు, దాంతో పాటు స్నేహితులు కావచ్చు, గతంలో ఆ కుటుంబానికి ఏదైనా పాత కక్షలు ఉన్నాయా, పగలు ఉన్నాయా, వారితో ఏమైనా విభేదాలు ఉన్నాయంటూ కూడా వారితో కూడా విచారిస్తున్నారు. సో పోలీసులు అటు ప్లాన్ ఏ, ప్లాన్ బితో పాటు ముందుకెళ్తున్నారు. ఏ విధంగా పాపను సురక్షితంగా తీసుకురావడం ఉద్దేశంతో పోలీసులు అయితే ఒక ముందరైతే వేస్తా ఉన్నారు లక్ష్మీనారాయణ. థ్యాంక్ యూ అనిల్.